ప్రియమైన సంగమా, మరి యేసు ప్రభు వారి భూమి మీద జన్మించారా? ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. యేసు ప్రభు వారు ఖచ్చితంగా జన్మించారు. ఆయన జన్మించకపోయినట్లయితే ఈరోజు మనకి ఈ రక్షణ అనేదే లేదు. హల్లెలూయా. ఆయన జన్మించడం కారణమును బట్టే ఈరోజు మన పాపాలకి విమోచన జరుగుతుంది. హల్లెలూయా. ఆయన జన్మించాడు ఎంత వాస్తవమో, ఆయన మరణించాడు అంత వాస్తవమే. ఆయన మరణించాడు ఎంత వాస్తవమో, ఆయన తిరిగి లేపబడము అంత వాస్తవమే. హల్లెలూయా. ఈ మూడు వాస్తవాలేనండి. జన్మించడం, మరణించడం, తిరిగి లేవటం, మూడు కార్యాలు కూడా వాస్తవమే. ఈ భూమి మీద ఏ దేవుడు అని పిలువబడుతున్నవాడు కానీ, ఏ నరుడు కానీ, ఏ నీతిమంతుడుగా పిలువబడుతున్నవాడు కానీ, ఏ స్కాలర్స్ కానీ, ఎవరైనా కానీ ఆయన జన్మించిన విధానంలో జన్మించలేదు, ఆయన మరణించిన విధానంలో మరణించలేదు, ఆయన మరణ తిరిగి లేపబడిన విధానంలో ఏ నరుడు ఎవరు కూడా లేపబడలేదండి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన జన్మించిన విధానము కొద్దిగా ఒక 10-15 నిమిషాలు చూద్దాం. ఆ తర్వాత అక్కడి నుంచి మన కాలంలో, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలోనూ కూడా ఈ కాలంలో కూడా క్రీస్తు ఏ రీతిగా భూమి మీదకి వస్తున్నాడు, ఇవి కూడా మనం చూద్దాం. చాలాసార్లు మనం చెప్పుకున్న అంశమే, కానీ మనం అనుకున్న దాని దగ్గరికి వెళ్ళడానికి ముందు ఈ విషయాలు కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. జన్మ అనేది, యేసు ప్రభు వారి యొక్క జన్మ అనేది నీ జన్మ నా జన్మ లాంటి జన్మ కాదండి. హల్లెలూయా. నిజంగా ఈ భూమి మీద ఎవరు జన్మించలేని విధానంలో ఆయన జన్మించాడు. దీన్ని ఈరోజు ఆయన జన్మించిన విధానాన్ని ఈరోజు చాలామంది అన్యత్వంలో ఉన్నవాళ్ళు చాలామంది హేళన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు ప్రపంచము ఎంత భయంకరంగా ఉంది అంటే దేవుణ్ణి నమ్మడానికి వాళ్ళ మనసు రావదు. దేవుడి మీద వాళ్ళు విశ్వాసాన్ని పెట్టడానికి వాళ్ళ మనసు అంగీకరించట్లేదు. ఎలాగా అంటే ఏది దేవుడు చేసినా సరే అది దేవుడు కాదు, ఒక హేళనగా మారుస్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు, అది ఇప్పుడు ఎలా అయిపోయింది? ఒక హేళనకరమైన కార్యంగా చూస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. దేవుడు ఒక వ్యక్తిని ప్రార్థన చేసినప్పుడు ఏమో ఎన్ని సంవత్సరాల నుంచి అతను ప్రార్థన చేయించుకుంటున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి అతను ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన దేవుడు చేసిన కార్యం బట్టి అతను ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకుందాం, అది ఒక హేళనకరమైన కార్యంగా మారిపోతుంది. సరే, ఎంత ఆశీస్పదంగా తీసుకొని దానికోసము డిబేట్లు పెట్టుకొని ఇవన్నీ చేస్తూ దేవుడు చేసిన కార్యాలు లేవు, అసలు దేవుడు అద్భుతాలు చేయడు, అది అసలు లేనే లేవు, అసలు యేసు ప్రభువు అనే వ్యక్తే లేడు. చూసారండి? ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రజల్లోనికి తీసుకొస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఈరోజు అన్యత్వంలో ఉన్నటువంటి అన్యులు కాదండి చేస్తున్న పనులు, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఒక నరుడు అన్నట్టుగానే గుర్తిస్తున్నారు, యేసు ప్రభు వారు ఒక మనిషిగానే గుర్తిస్తున్నారు, యేసు ప్రభు వారు కూడా మనలాంటి మానవుడే, అతను కూడానా అని చెప్పి మనసు కూడా ఈరోజు సంఘశాఖల వాళ్ళని యేసు ప్రభు వారు అతను తండ్రి ఏమో పెద్ద దేవుడని, యేసు ప్రభు వారు చిన్న దేవుడని, తండ్రి ఏది చెప్తున్నా తండ్రి కుమారుడుగా ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన అన్ని చేస్తాడు, తండ్రి చెప్పింది చేస్తాడు, ఎందుకంటే లేఖనాలన్నీ కూడా అలాగే సెలవిస్తున్నాయి కాబట్టి ఈయన చిన్న దేవుడు, ఆయన పెద్ద దేవుడు. ఇవి ఈ రీతిగా ఈరోజు సంఘశాఖల దగ్గర పరిగెడుతూ ఉంది. అందుకే అన్యులు ఏమంటున్నారు తెలుసండి, ఈరోజు మీకు కూడా మాలాగే దేవుళ్ళు ఉన్నారన్నమాట అని అడుగుతున్నారు. మరలా దీన్ని ఎలాగా ఈ దేవుళ్ళు అన్న పదం రాకుండా చూసుకోవాలి కాబట్టి, ఎందుకంటే మనం అన్యులు ఏమైపోతాం కదా, మనం అన్యత్వంలో వాళ్ళు అనేక మంది బహుదేవత ఆరాధకులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా బహుదేవత ఆరాధన చేస్తున్నామని చెప్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని కవర్ చేయాలి. ఆ కవర్ చేసే క్రమంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక్కడే చెప్తారు డైలాగ్, దేవుడు ఒక్కడే, కానీ ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయనలోనే తండ్రి. చూడండి, తండ్రి ఒక పాత్రలో ఉన్నాడు, ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక దేవుడే అని చెప్తున్నారు. ముగ్గురు పర్సనాలిటీస్ అన్నాడు ప్రవక్త ఈ పదాన్ని వాడినప్పుడు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక దేవుడుగా ఉన్నారు అన్నాడు. ఏది సంఘశాఖల బోధ గురించి చెప్తున్నప్పుడు. మరి ఎలా ఉంటారు ముగ్గురు వ్యక్తులు ఒక్క దగ్గర ఎలా ఉంటారు అని కూడా ప్రవక్త ప్రశ్నించాడు. ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది అన్నాడు ఆయన. కానీ ముగ్గురు వ్యక్తులకు 3 వ్యక్తిత్వాలు ఉంటాయి అని అన్నాడు. కానీ ఇక్కడ దేవుడు పరంగా చూసినప్పుడు యేసు ప్రభు వారికి ఏ వ్యక్తిత్వం ఉందో తండ్రికి అదే వ్యక్తిత్వం ఉంది, తండ్రికి ఏ వ్యక్తిత్వం ఉందో పరిశుద్ధాత్మకి అదే వ్యక్తిత్వం ఉంది. మరి ముగ్గురుగా ఉన్నప్పుడు 3 వ్యక్తిత్వాలు ఉండాలి కదా, మరి ముగ్గురికి ఒకటే వ్యక్తిత్వం ఉందేంటి? ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నారు అంటే ముగ్గురు సమానంగానే ఉన్నారని ఒక బోధ వస్తుంది. ముగ్గురు సమానమైన హోదాలో ఉన్నాము, ముగ్గురికి సమానమైనటువంటి పవర్సే ఉన్నాయి, ముగ్గురికి 3 సింహాసనాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. వీటి వెనకాల ఏముంది అంటే ఇదిగో ఇప్పుడు ఈ అన్యత్వంలో ఉన్న అన్యులకి వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు దీన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు మీకు కూడా అయితే మాలాగే 3 దేవుడు 4 దేవుళ్ళు ఉన్నారనమాట, అయితే మీరు బహుదేవత ఆరాధకులు అనమాట అంటే లేదంటే లేదు మేము ఒక్క దేవుడిని ఆరాధిస్తాం. ఎవరండి ఆ దేవుడు అంటే యేసుప్రభు. మరి యేసుప్రభు వారు ఏమో తండ్రి అంటున్నారు కదండి అని అడిగితే తండ్రి కూడా దేవుడేనండి అంటారు. ఈ లాజిక్లు మిస్ అవుతుంటారు. కానీ ఈ కాల ప్రవక్త దానికి సొల్యూషన్ తీసుకొచ్చారండి. దైవత్వం గురించిన మర్మాన్ని బయలుపరచగలిగింది ఈ కాల ప్రవక్త విలియం మ్యారీ బ్రనహం గారేనండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ మర్మంని అక్షరార్థంగా వీళ్ళు అర్థం చేసుకొని అక్షరార్థంగానే అర్థం చేసుకుంటున్నారు. దేవుని గురించినటువంటి మర్మము మనకి అక్షరార్థంగా మనకు తెలుసుకోవడం కాదండి, దానిలోని
దాగి ఉన్నటువంటి మిస్టరీని మనకు అర్థం అవ్వాలి అని అంటే అది దేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రవక్త కూడా అనేక సార్లు ఆయన చెప్తున్నాడు, దైవత్వం గురించి నువ్వు బయలుపట్టుకు రావాలంటే దేవుడికి అది ఇవ్వాలి అన్నాడు. ఇక్కడ కూర్చున్న నీ పక్కన ఉన్న వ్యక్తికి ఆ ప్రత్యక్షత వస్తుంటుంది, అతను పొందుకుంటుంటాడు, కానీ నీకు అర్థం కాదు, నీకు రాదు అన్నాడు ఆయన. కారణం ఏంటంటే దేవుడు అది అనుగ్రహించాలి అని. వీళ్ళు ఏమంటారు, దీనికి కూడా ఒక మాట అంటున్నారు, ఏంటంటే వీళ్ళు మెల్లగా వీటికి చెప్పరండి, ప్రత్యక్షత ఉండాలి, దేవుడు బయలుపరచాలని చెప్తారండి అని చెప్తారు. మరి ప్రకటన గ్రంథం యొక్క టైటిల్ ఏంటండి? అంతే కదండి, రెవల్యూషన్ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతా గ్రంథం అది. అంటే నీకు ఇప్పుడు ప్రకటన గ్రంథము అర్థం అవ్వాలంటే నువ్వు దేని మీద ఆధారపడాలి? ప్రత్యక్షత మీద ఆధారపడాలి. హల్లెలూయా. అంటే ఈరోజు నీకు ప్రత్యక్షత అవసరం లేదు. నీకు కావాల్సిందేంటి? బైబిల్ కాలేజీల్లో వాళ్ళు బోధించిన బోధ, వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ చాలు, అదే చాలు. చిన్నపిల్లలకి మనం ఏం చెప్తాం? వాడికి అది వచ్చేయాలనే ఉద్దేశంతో ఏం చెప్తామండి? ఏదైనా ఒక స్పెల్లింగ్ రావాలి, వాడికి రావట్లేదని చెప్పి మనం ఏం చేస్తాను? ఒక 5 టైమ్స్ రాసుకుని వచ్చారా, ఒక 10 టైమ్స్ రాసుకుని వచ్చిరా అని చెప్తుంటాం. లేదా బైహెడ్ చేసే, రే ఇన్స్పెక్షన్ అవుతుంది, రేపటికల్లి స్పెల్లింగ్స్ అన్నీ నీకు వచ్చేయాలి, కాబట్టి నువ్వు అన్ని బైహెడ్ చేసే, కంఠస్థం చేసే, లేదా ఇదిగో 20 టైమ్స్ రాయి అని చెప్తాడు. ఖచ్చితంగా 20 టైమ్స్ రాసుకుని వస్తాడు. ఇదే జరుగుతుంది బైబిల్ కాలేజీలో. అర్థమవుతుంది కదండి? బైబిల్ కాలేజీలోని వాళ్ళు రుద్దడం తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. అక్కడ దాన్ని పట్టుకుని వచ్చి వాళ్ళు మనతోని దేవుడి గురించి మాట్లాడడం, బాప్తిస్మల గురించి మాట్లాడడం, కానీ ఇవన్నీ కూడా ఎవరు నేర్పించారు? వాళ్ళ దగ్గర వీళ్ళు పొందుకుంటున్నారు, అయ్యే వచ్చి మనకి చెప్పిస్తున్నారు. కానీ మనకి దేవుడు ఇచ్చినటువంటి కాలేజ్ ఏంటిది అని అంటే, ఆ రోజు ఏలియాకి ఎలాంటి కాలేజీలోనికి దేవుడు నడిపించాడో, ఆ రోజు బాప్తిసం ఇచ్చి యోహానికి ఎలాంటి కాలేజీలోనికి దేవుడు నడిపించాడో, అలాగే ఈరోజు మనకు కూడా మన కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహం గారు కూడా అటువంటి కాలేజీలోకి ఆయన నడిపించారు. ఇప్పుడు ఆయన మాత్రం ఆ కాలేజీకి వెళ్ళడం కాదు, కానీ ఇప్పుడు మనం కూడా ఆ కాలేజీలోకి వెళ్తున్నామండి. ఏమిటి ఆ కాలేజ్ అంటే? అరణ్యమే. అంతే కదండి, అరణ్యంలోనికి వెళ్ళారు ప్రవక్తలందరూ, అరణ్యంలో నుండి దేవుడిని కలుసుకున్నారు, వచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి ఆ నవనాగరికత ప్రపంచానికి వీళ్ళకు వ్యతిరేకులుగా మారిపోయారు పూర్తిగా. ఆ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు. వర్తమానం ఎప్పుడు కూడా సమాజానికి, ఆ కాలంలో ఉన్నటువంటి సమాజానికి, ఆ కాలంలో ఉన్నటువంటి ఆధునిక ప్రపంచానికి వ్యతిరేకంగానే ఉంటుంది. దాంతో కలిసిపోయి ఉన్నది అంటే అది వర్తమానం కాదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ కాలమునకు వ్యతిరేకమైన స్వరమై ఉన్నదండి. అర్థమవుతుంది కదండి? కాబట్టి ఈ రోజు ఈ కాలానికి వ్యతిరేకమైన స్వరమే ఈ గడియ వర్తమానం. ఈ కాలానికి పూర్తి వ్యతిరేకమైన స్వరం అండి. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. తండ్రి అనుగ్రహించిన వారు తప్ప ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేరండి. దీన్ని ఎవరు అంగీకరించలేరు. అంగీకరించాలి అని అంటే నువ్వు ఈ వర్తమానం నువ్వు భాగమై ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు వారి యొక్క జన్మ విధానం గురించి మనం చూసినప్పుడు, ఆయన ఒక ప్రత్యేకమైన జన్మగా ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన జన్మించే విధానంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటో ఒకసారి నేను బుధవారం కూటంలో ఉన్నప్పుడు నేను చెప్పినట్టు నాకు గుర్తుంది. నేను చెప్పాను, ఆయన జన్మించిన విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తము యోసేపు రక్తము కాదు, మరియ రక్తము కాదు. హల్లెలూయా. కానీ ఎవరి రక్తము దాని అంటే దేవుని రక్తమై ఉన్నదండి. బైబిల్ లేఖనం సెలవిస్తుంది, అది దేవుని యొక్క స్వరక్తం అది. హల్లెలూయా. యేసు ప్రభువు ఎవరు అంటే దేవుడు. ఆయన శరీరంలో ప్రవహిస్తుంది ఎవరు అంటే దేవుని రక్తం, ఆయన రక్తమే. మరి ఇప్పుడు ఆయన జన్మిస్తున్నప్పుడు, ఒక మనిషి జన్మించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క శరీరంలో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఎవరిదంటే తండ్రి రక్తము, తల్లి రక్తము. అంతే కదండి? ఆ ఇద్దరి రక్తం ఆ శరీరంలో ఉంటుంది. కానీ మరి యేసు ప్రభువు యొక్క శరీరంలో ఎవరి రక్తం ఉంది? మరియ రక్తం ఉందా? యోసేపు రక్తం ఉందా? మరి యోసేపు రక్తము మరియ రక్తం లేకుండా మరియ గర్భంలో నుంచి ఆయన జన్మించాడు కదా. మరియ గర్భం నుంచి జన్మించి మరలా కనీసం యోసేపు రక్తం లేదనుకుంది. ఎందుకంటే వారు భార్యాభర్తలుగా వాళ్ళు ఇంకా ఏకం కాలేదు కనుక యోసేపు రక్తము యేసు ప్రభువు లేదు. మరి ఇప్పుడు మరియ రక్తమైన ఉండాలి కదా. మరియ కదా యేసు ప్రభువుని కన్నది. మరి మరియ రక్తం కూడా లేకుండా ఎలా ఉండిపోయింది? చూడండి, ఈ విషయాన్ని మనం ఈరోజు చూడాలి. కొన్ని విషయాలు కానీ చాలామంది ప్రతి మనిషి పుట్టుకతోనే పాపి అన్న పదం వాడుతున్నాం. మనం ఇదే చెప్పాను మీకు సంఘశాఖల్లోనో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్తారు దీనికి అని? పుట్టుకతోనే పాపి అని చెప్తున్నాం. మనం ఎందుకు పుట్టుకతో పాపి? యేసు ప్రభువు వారు కూడా మనలాంటి జన్మే జన్మించారు. ఆయన ఒక తల్లి గర్భం నుంచే జన్మించాడు, మనం ఒక తల్లి గర్భం నుంచే బయటకు వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఆయన జన్మకి మన జన్మకి తేడా ఎక్కడుంది? జన్మలోనే ఎక్కడ పెద్ద తేడా ఏమీ లేదు. అయినా మన పుట్టుకతో పాపలు మనం ఎలాగంటాము? ఒక మనిషి పుట్టుకతో పాపని ఎలాగంటాడు? ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏదైనా తప్పులు చేస్తే అప్పుడు కదా పాపి. ఆయన ఒక పసికందుగా ఉన్నాడు, ఒక 2 సంవత్సరాలు పసికందుగా ఉన్నారు, లేదా 1 సంవత్సరం నెలల బేబీగా ఉన్నాడు. ఆ నెలల బేబీగా ఉన్నటువంటి ఆ పసికందుకి పాపం ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాపం? వాళ్ళకి ఏదైనా పాపం ఉంది వాళ్ళ మీద? ఇదిగో ఈ చిన్న 6 నెలలు పసికందు, ఇదిగో ఆ బీరువాలో డబ్బులు తీస్తాడు అని చెప్పడానికి ఏమైనా ఉందా? మీకు అర్థమవుతుందండి? లేదా ఇదిగో ఈ 2 సంవత్సరాలు ఈ పసిపాప ఇదిగో ఆ షాప్లోకి వెళ్ళి బిస్కెట్లు దొంగతనం చేసింది, ఇంకా బొగురుతూనే ఉంటుంది.
అసలు అప్పుడు ఒకవేళ 2-3 సంవత్సరాల పిల్లలు వెళ్ళి ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనం చేశారండి, వీళ్ళకి అసలు నేను చేస్తున్నది దొంగతనం అనే సంగతి తెలుసా? ఆలోచించండి. తెలియదు, ఏమీ తెలియదు, ఏది మంచి ఏది చెడ్డ కూడా ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళు మరి ఎలా పాపులు అయిపోయారు? అలాంటి పసిపిల్లలు ఈరోజు పాపులేనా? చూడండి, ప్రవక్తకి కూడా ఒక సహోదరుడు ప్రశ్నించాడు ఈ ప్రశ్న. ఎలాంటి ప్రశ్న అంటే, వివాహము కాక మునుపు చాలామంది బిడ్డల్ని కంటూ ఉన్నారు, ఆ కన్నటువంటి బిడ్డల పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎత్తబడతారా అని అడిగాడు ప్రవక్తకి. చూసారా, చాలామంది వివాహం చేసుకోకుండానే బిడ్డల్ని కనీసి విడిచిపెడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కన్న బిడ్డ తల్లిదండ్రులు తప్పు చేశారు, లేదా ఆ కన్నటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ తప్పు చేసింది. కానీ ఈ బిడ్డ తప్పేంటి? మరి ఈ బిడ్డకి ఇప్పుడు ఇతను అక్రమ సంతానమా కాదా? క్రమంగా జన్మించిన సంతానం కాదు, అది అక్రమ సంతానం. అక్రమం ద్వారా జరిగినటువంటి కార్యము ద్వారా జన్మించిన సంతానం. ఇప్పుడు ఈ అక్రమ సంతానం, అక్రమంగా జన్మించిన ఈ పసికందు ఇప్పుడు నిత్యజీవం పొందుకుంటాడా అని ప్రవక్తకి అడిగాడు. ప్రవక్త దానికి సూటిగా జవాబిచ్చాడు. ఎలాంటి సమాధానం ఇచ్చాడు అని అంటే, తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీద ఆరోపణ ఉంది, కానీ ఆ తల్లి లేదా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుకి ఒక రిజల్ట్ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి స్వయంగా ఇతను కూడా ఒక తప్పు చేసి ఉండాలి. యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించింది, ఆయన కలువరి శిలువలో రక్తం చిందించింది నేను తప్పు చేస్తే నా తండ్రికి శిక్షించడానికో, లేదా నా తండ్రి తప్పు చేస్తే నన్ను శిక్షించడానికో ఆయన రక్తం చిందించలేదు. నా తప్పుకి నేనే ఆయన దగ్గర క్షమాపణ అడుక్కోవాలి, నా తండ్రి తప్పుకి నా తండ్రే క్షమాపణ అడగాలి. అలాగా కాబట్టి ఇప్పుడు ఆ రక్తము ఈ చిన్న బిడ్డ మీద ప్రోక్షింపబడము, ఆ తల్లి మీద ప్రోక్షింపబడము అనే కార్యం ఎక్కడ దాగి ఉంది అని అంటే ఆమె ఒప్పుకోలు దగ్గర. ఆ తల్లి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను సరైన క్రమంలోని లేను అని చెప్పి ఆమె ఒప్పుకుంది అనుకోండి, ఆమె పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు చిన్న బిడ్డ మీద ప్రభువా నా తల్లి తప్పు చేయడం వల్ల నేను ఇలా వచ్చాను, నన్ను క్షమించు అనడానికి లేదు అసలు. మీకు అర్థమవుతుంది కదండి? మరి ఎలా తప్పు ఉంది ఇప్పుడు? ఏంటి ఆ తప్పు చేశాడు ఆ చిన్న పసికందు? ప్రవక్త నిత్యజీవం పొందుకుంటాడు అన్నాడు ఆయన. మరి ఏంటి ఆ పొందుకుంటాడన్న దాంట్లో కూడా మాట వాడాడు ఆయన. ఏంటిది అని అంటే, ఆయనకు ఏర్పాట్లో ఉంటే ఖచ్చితంగా పొందుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. పొందుకుంటాడని ఊరికి టక్కన గాలికి వదిలేసలేదు మాట. వెంటనే ప్రవక్త కూడా ఆయన ఆ చిన్న శిశువు ఏర్పాట్లో ఉంటే ఖచ్చితంగా పొందుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. మరి ఎలాగా ఈ తప్పు ఆరోపించబడుతుంది? ఈ చిన్న పిల్ల మీద తప్పు ఉందా లేదంటే ఉంది, పాపం ఉందంటే ఉంది. మరి ఏంటి ఆ పాపము? పాపము ఒకటే, జన్మే. ఏంటండి? ఈరోజు ఇది సంఘ శాఖల వాళ్ళకి అంతు పట్టట్లేదు. రక్తం ద్వారా పాపం వచ్చిందని అంటున్నారు. ఎలా వచ్చింది రక్తం ద్వారా పాపం? చెప్పమనండి, ఆ వెనక్కి వెళ్ళమనండి. నిజమే, వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. కొంతమంది ఏంటంటారు, పుట్టుకతోనే పాపం లేదు, క్రియల ద్వారా పాపం వచ్చిందని కొంతమంది చెప్పిన ఉన్నారు సంఘశాఖలో. కొంతమంది పుట్టుకతోనే పాపం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు పుట్టుకతో పాపం ఉంది అన్న వాళ్ళకి ఎక్కడ ఏ రీతిగా పాపం ఆరోపించబడుతుంది? ఒక మనిషిలో ఏ రీతి రక్తం ద్వారా పాపం వచ్చింది అన్నారు. మీకు తెలుసా విషయాలు? మరి నాకు తెలియదు, కానీ నేను చూస్తున్నాను ఇలాంటి రకరకాల బోధలు ఉన్నాయి. మరి రక్తం ద్వారా పాపం ఆరోపించబడిందని చెప్తున్నావు కదా, మరి రక్తం ద్వారా ఎలాగొచ్చింది పాపం? దానికి ఆన్సర్ లేదు. రక్తం ద్వారా పాపం వచ్చిందన్నారు, దానికి ఆన్సర్ లేదు. కానీ నీకు ఆన్సర్ ఉంది. నువ్వు రక్తం ద్వారా మనిషికి పాపం ఆరోపించబడుతుంది. రక్తం ఎక్కడో కలుషితమైంది, ఎక్కడో రక్త మార్పిడి జరిగింది. అర్థమవుతుందండి? ఇదంతా కూడా మనకి తెలుసండి. దేవుడు మనకిచ్చిన ప్రవక్త ద్వారా దేవుడి విషయాలని బయలుపరిచాడు. అందుకే ఈరోజు నువ్వు ఏ వర్తమానాన్ని అంగీకరించాలి అంటే, సర్ప సంతానం ఉంది అన్నది అంగీకరించాలి. చచ్చినట్టుగా నువ్వు జన్మ పాపం ఉందని అంగీకరిస్తున్నావు అంటే ఖచ్చితంగా సర్ప సంతానం ఉందని కూడా అంగీకరించాలి. ఆ అంగీకరించకపోవడం కారణమును బట్టే నీకు మిస్టరీ అర్థం కావట్లేదు. నీ జన్మ పాపం ఎలా ఆరోపించబడి? రక్తం ద్వారా అండి. రక్తం ద్వారా ఎలా వచ్చింది? సరే, అలా వెనక్కి వెళ్ళు. ఎలా వచ్చింది అంటే, రక్తం ద్వారా ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి? అందుకే యేసుప్రభువు రక్తం చిందించారు. ఆయన రక్తం ద్వారా ఈరోజు మన పాపాలు కడగబడ్డాయి, ఎందుకంటే మన పాపం కూడా రక్తం ద్వారా వచ్చింది అన్నాడు. బాగానే చెప్తున్నారు. మరి ఎక్కడ రక్తం ద్వారా వచ్చింది? ఇప్పుడు ఈ వీధి కుళాయిలు వస్తున్నాయండి. వీధి కుళాయిలు వస్తూ ఉంటే మధ్యలో ఎక్కడో దగ్గర దారి తగ్గిపోయింది. దారి తగ్గింది కదా అన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు?
ఆ ట్యాంక్ దగ్గర నుంచి లేకపోతే ఈ దారి తగ్గింది కదా అక్కడి నుంచి ఒక ఇంచుమించు 1 కిలోమీటర్ పరిధిలోని ఎక్కడ ఏదైనా డ్యామేజ్ అయిందేమో ఇలా వెళ్ళి చూస్తారు, ఇక్కడ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్తే ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, అలా వెనక్కి వెళ్తుంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. అలా ఎలా వెనక్కి వెళ్ళి చూస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర చిన్న డ్యామేజ్ ఏదో అయి ఉంటుంది, అక్కడ చూసి ఓ ఇక్కడ దీనివల్ల ఫ్లో తగ్గింది, ఆ దారి తగ్గిపోయిందని చెప్పి దాన్ని అక్కడ రిపేర్ చేస్తారు, అంతే కదండి. అలాగా నీవు కూడా రక్తం ద్వారానే పాపం అయింది అని నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ మరి ఆ రక్తం ఎక్కడ పాపం జరిగింది, ఎలా వచ్చింది, ఆ రక్తం ద్వారా నీ శరీరంలో పాపం ఎలా వచ్చింది అనేది నువ్వు కూడా వెనక్కి వెళ్ళాలి. ఒకవేళ నీకు తెలియకపోతే మోసే దగ్గర రాదు, అక్కడ అంతా బాగానే ఉంది. సరే అక్కడి నుంచి అబ్రహాం దగ్గరికి వెళ్ళు, అదంతా బాగానే ఉంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళు నోవాహు దగ్గరికి వెళ్ళు, అంతా బాగానే ఉంది, బాగానే ఉంది. ఇక్కడెక్కడ మనకి ఏమి అభ్యంతరం కనబడట్లేదు. ఎక్కడ ఇదంతా కూడా మురికి రక్తమే వస్తుంది, ఆ పాపభూయిష్టమైన రక్తమే ఇదంతా కనబడుతుంది. ఎక్కడ అది లీక్ అయ్యింది, ఎక్కడ కలిసిపోయింది, మంచి రక్తం దగ్గర ఎక్కడ కలిసిందని ఆనొక దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడ కూడా నా మురికి రక్తమే కనబడుతుంది. చూసారా, ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ చూసినప్పుడు అక్కడికి వచ్చింది, ఎక్కడ కయీన్ దగ్గరికి వచ్చారు, హేబేల్ దగ్గరికి వచ్చారు, కయీన్ దగ్గరికి వచ్చారు. హేబేల్ దగ్గరికి వచ్చినప్పుడు హేబేల్ మంచి పైపు, మంచి రక్తంతో ప్రవాహం వస్తుంది. హల్లెలూయా, అర్థమవుతుంది కదండి. కానీ కయీన్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మురికి రక్తం ఉంది. చూసారా, డ్రైనేజ్ స్మెల్ వస్తుంది అక్కడ. ఇక్కడ ఇది ఎందుకు ఇలా వచ్చింది, అదేంటి వీళ్ళిద్దరూ కూడా మంచి పైపు వస్తుంది, మంచి పైపు నుంచి వాటర్ వస్తుంది, ఇంకా దుర్వాసన కూడా వస్తుంది, ఏంటి ఇది ఎలా కలిసిపోతుంది అని చెప్పినప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళారు. జంక్షన్ అక్కడ ఉంది. అవ్వ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అవ్వ ఏంటి ఒకే శరీరంలో నుంచి ఇలా ఎందుకు వస్తున్నాయి, మంచి రక్తం ఉంది చెడ్డ రక్తం ఎలాగా, మంచి రక్తము చెడ్డ రక్తము అవ్వలో నుంచే ప్రారంభమైంది. కానీ ఎక్కించింది మంచి రక్తము చెడ్డ రక్తం ఎక్కించింది ఎక్కడంటే మంచి రక్తము దేవుడి ద్వారా వచ్చింది, దేవుళ్ళలో నుంచి ఆదాములోకి వచ్చింది, ఆదాములో నుంచి అవ్వలోకి వచ్చింది, అర్థమవుతుంది కదా. కానీ చెడ్డ రక్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే సర్పంలో నుంచి స్టార్ట్ అయింది. సాతాను సర్పంలోని ప్రవేశించింది, సర్పంలో ఉన్నటువంటి ఆ చెడ్డ రక్తం ఇప్పుడు అవ్వలోనికి ప్రవేశించింది. ఇక్కడికి వస్తారు మనసు రాదు మనకి. చూసా విపరీత బోధ, వీళ్ళు చూసారా సర్పంని అంట, సర్పంతోనే అవ్వ జీవించిందంట, అందుకేనంటే సర్పసంతానం వచ్చిందని. ఎంత అబద్ధ బోధ. మరి నువ్వు రక్తం ఎలా మార్పు చెందిందో చెప్పు, మరి నాకు రక్తం దగ్గర పాపం ఎలా ఆరోపించబడిందో చెప్పు. మీకు పాపానికి విరుగుడు రక్తమే అనే సంగతి నీకు ఎలా తెలిసిపోయింది? యేసు ప్రభువు వారు కల్వరి శిలువలో మరణించి ఆయన రక్తం చిందించడం ద్వారా నీ పాపానికి విరుగుడే, అర్థమవుతుందండి. మరి నీ రక్తము పాపంతో నిండిపోయింది కదా. ఎలాగా ఇప్పుడు ఒక మనిషికి రక్తం కావాలి, బ్లడ్ కావాలి అన్నప్పుడు ఏమవుతుంది, ఆపరేషన్ ఏదో చేయాలి, అప్పుడు వెంటనే ఏం చేస్తుంటారు, ఒక పక్క బ్లడ్ ఎక్కిస్తుంటారు, ఇంకో పక్క ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా పాయిజన్ ఏదో చేసి ఏదో అవుతుంటారు, కొంతమంది ఏదో పాయిజన్ తాగడం ఏదో అవుతుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తుంటారు అని అంటే ఒక పక్క వాళ్ళకి వాటర్ తాగిస్తూ ఉంటారు, ఈ పాయిజన్ సంబంధించిన కంటెంట్ లెవెల్స్ అన్ని తగ్గాలనేసి, లేదా బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు, ఒక పక్క చెడు రక్తం తీస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక పక్క చెడు రక్తం తగ్గుతూ ఉంటుంది, ఒక పక్క మంచి రక్తం ఎక్కుతూ ఉంటుంది, అంతేనండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం నీలోకి రావాలని నీలో ఉన్న చెడు రక్తం వెళ్ళిపో. అసలు చెడు రక్తం నీ దగ్గర ఎక్కడ ప్రారంభమైంది? ఇది కావాలి కదా, దీనికి ఆన్సర్ లేదు, దీనికి జవాబు లేదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అని అంటే ఎక్కడ చెడు రక్తం ప్రారంభమైంది అని అంటే అవ్వ దగ్గర ప్రారంభమైంది. కానీ ఆ అవ్వకి ఎవరెక్కిచ్చారు? సాతాను ఎక్కిచ్చింది. ఇప్పుడు సాతానులో ఉన్నటువంటి ఆ సర్పంలో ఉన్నటువంటి ఆ చెడు రక్తం ద్వారా కయీను భూమి మీదకి వచ్చాడు. మీకు అర్థమవుతుంది కదండి, కయీను భూమి మీదకి వచ్చాడు. అలాగే అవ్వ ఆదాము ద్వారా అవ్వ మంచి రక్తం తీసుకొచ్చింది. ఆ మంచి రక్తం ఎవరంటే హేబేలు. మీకు అర్థమవుతుంది కదండి. ఈ రెండు రక్తాలు కూడా రక్త వర్గాలు రెండు కూడా భూమి మీదకి వచ్చాయి. ఇప్పుడు అయితే మధ్యలోనే ఏమైంది, ఇంతవరకు బాగానే ఉంది. హేబేలు గానే వెళ్ళిపోతున్నాడు, కయీను గానే వెళ్ళిపోతున్నాడు. చెడు రక్తం కయీనులోనే ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే మంచి రక్తమే వెళ్తుంది. కానీ మంచి రక్తానికి బ్రేక్ వచ్చింది. అక్కడ హేబేలు ఏమయ్యాడు? చనిపోయాడు, అక్కడ ఆగిపోయింది. కానీ దేవుడు ఏం చేశాడు? హేబేలుకు బ్రతుగా ఇంకో పైపును తయారు చేశాడు. అర్థమవుతుంది కదండి. చేతు ఏమైంది? ఇక్కడ మళ్ళీ ఒక కొత్త పైపు తెచ్చి దేవుడు జాయిన్ చేశాడు. మళ్ళీ ఆ ఫ్లో ఇంకా తగ్గలేదు, ముందుకు వెళ్తూనే ఉంది. అలాగే ఆనోకు వరకు వెళ్తూనే. అంటే ఇంకా మీరు గమనించండి, ఇప్పుడు ఈ ఆనోకు ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి, లేదా ఈ కయీను తర్వాత వచ్చినట్టు ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి రెండు పైపులు వేరువేరుగా వెళ్తున్న రెండు పైపులు ఇప్పుడు ఒకే పైపు అయిపోయాయి. మీకు అర్థమవుతుందండి. అంతవరకు కూడా మంచి పైపులో నుంచి మంచి వాటర్ వెళ్తుంది, చెడ్డ పైపులో నుంచి చెడ్డ వాటరే వెళ్తుంది. కానీ ఎప్పుడైతే నరుల కుమార్తెలు చక్కని వారిని దేవుని కుమార్తెలు వారిని వివాహమాడిరి అని జరిగిందో రెండు మిక్సింగ్ అయిపోయి. అక్కడ ఈ మిక్సింగ్ ఎక్కడ జరిగింది? ఆల్రెడీ ఏదేనులోని అవ్వ దగ్గర జరిగిపోయింది. కానీ దేవుడు మళ్ళీ అక్కడ అనుమతితో కూడా చిత్తం ప్రకారం బయటికి విడుదల చేసినప్పటికీ కూడా కానీ ఎవరి రక్తం వాళ్ళకి అన్నట్టుగానే తీసుకొచ్చాడు. కానీ మరలా ఇక్కడ ఏం జరిగింది? 6వ అధ్యాయం ఆదికాండం దగ్గర రెండు రక్తాలు కూడా మిళితమైపోయి అక్కడ దేవుని కుమారుడు అలా నరుల కుమార్తెలు వివాహం చేసుకుని ఏం చేశారు అని అంటే ఆ మిళితమైపోయినటువంటి రక్తాన్ని భూమి మీద తీసుకొని. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అండి? ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళిద్దరు పరిశుద్ధులు అవ్వండొచ్చు, కానీ పుడుతున్నటువంటి జనరేషన్ జన్మిస్తున్నటువంటి పిల్లలు దేవుని కుమారుడు అదే తల్లి గర్భంలో పుడుతున్నాడు,
సర్ప సంతానం కూడా అదే తల్లి గర్భంలో పుడుతుంది. జన్మించలేదా? రిబ్కా గర్భంలో ఎవరు జన్మించారు? అర్థమవుతుందండి? రిబ్కా గర్భంలో ఎవరెవరు? యాసావు, యాకోబు జన్మించారు. ఈ ఎవరు ఇద్దరు కూడా, రిబ్కా ఇస్సాకు ఎవరు? ఇద్దరు కూడా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. పరిశుద్ధ వివాహమే జరిగించారు. ఆ పరిశుద్ధ వివాహం ద్వారా ఇద్దరు విశ్వాసుల ద్వారానే జన్మించినటువంటి పిల్లలు కూడా ఇద్దరు పరిశుద్ధమైన పిల్లలుగానే ఉండాలి. కానీ అక్కడ కూడా ఏమైంది? యాసావేమో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, యాకోబేమో దేవునికి అనుకూలంగా ఉన్నాడు. చూసారా? ఏంటి అంటే ఇదంతా కూడా మిక్సింగ్ అయిపోయింది. భౌతికంగా మిక్సింగ్ అయిపోయింది, ఆత్మీయంగా కూడా ఇప్పుడు మిక్సింగ్ అయిపోయింది. ఈ కారణమును బట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా మొత్తం ప్రపంచమే మిక్సింగ్ అయిపోయింది. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా రక్తం అనేది ఎలాగైపోయింది? కలుషితం అయిపోయింది. ఎక్కడ దేవుని కణం ఉందో, ఎక్కడ దేవుని రక్తం ప్రవహిస్తుందో, ఎక్కడ ఈ సర్పం యొక్క రక్తం ప్రవహిస్తుందో ఎవరికి తెలియదు. అది అర్థమవుతుంది కదండి? కానీ ప్రియమైన సంగమా, అలాంటి సమయంలో ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు జన్మించే విధానమే ఈరోజు మనం చూస్తున్నాం. ఇంతవరకు యేసు ప్రభు వారు కంటే ముందున్నటువంటి ప్రతి మనిషి యొక్క జన్మ విధానము ఈరోజు మనం ఎలా జన్మిస్తున్నాం అలాగే జన్మించారు. ఈ రోజు కూడా యేసు ప్రభు వారు జన్మించినా కానీ ఈ రోజు కూడా మిశ్రితమైపోతున్నటువంటి జన్మ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ప్రతి కుటుంబంలో జరుగుతూనే ఉంది. ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి కుటుంబంలో సర్ప సంతానం ఉంటారు, దేవుని సంతానం ఉంటారు. కానీ యేసు ప్రభు వారు జన్మించిన విధానంలో ఎవరైతే మరల ఇప్పుడు జన్మిస్తుంటారో వాళ్ళు దేవుని సంతాన క్రమంలోకి వస్తుంటారు. యేసు ప్రభు వారు జన్మించిన విధానం అక్కడ ఎటువంటి స్త్రీ పురుషుల యొక్క కలయిక లేని విధానం అది, ఎటువంటి లైంగిక కార్యం లేని విధానం అది. హల్లెలూయా! ఆ విధానంలోని పరిశుద్ధాత్మ కమ్ముకొనుట ద్వారా మరియకు యేసు ప్రభు వారు జన్మించారు. అక్కడ ఎటువంటి లైంగికమైనటువంటి కార్యం ఏదీ లేదు. కానీ దాన్ని ఈరోజు చాలామంది వక్రీకరిస్తున్నారు. యేసు ప్రభు వారు జన్మించే విధానము చాలామంది వక్రీకరిస్తున్నారు. అది జరగదు, అది అసాధ్యము. ఈ నాస్తికుడుగా పిలువబడుతున్న ఈ గోగి, ఎవరైనా ఆయన పేరు ఉంటారు, న్యూస్ బాగా ఫేమస్, ఆదిత్యనాథా? అతను కాదు, ఈ తెలుగులో మన ఆంధ్ర తెలంగాణలో ఉంటాడు. నాస్తికత్వం బాబు గోగినేని ఎవరో ఉంటాడు. ఈ విధానం గురించి అతనైతే ఇంకా విమర్శిస్తున్నాడు. మరియను గురించి అసలు అలాంటిది అసాధ్యము, అలాంటిది ఏం జరగదు, అదంతా బూటకం. యేసుప్రభు గారు కూడా మనలాగే ఎవరో అంటే ఎంత వరస్ట్గా అంటే ఆమె తప్పు చేసి యేసుప్రభుని కన్నది తప్ప ఇదేం కాదు, పోనీ ఏదో రకంగా కనీసారి అయిపోయింది. ఆ మాటలు కూడా అలాగే. ఆయన అంటే చనిపోయాడంటే 3వ దినాన్ని లేచాడంట. ఇది ఎవడని నమ్ముతాడు? ఇవన్నీ అనమాట. ఇది ఎలాగా అంటే ప్రవక్త బ్రహ్నం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. సహోదరుడు బ్రహ్నం, నీ వాక్యం చాలా బాగుంటుంది. అవునండి అని అంటే, ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ అని అన్నాడు. అన్నీ బాగున్నాయి, కానీ ఒక విషయంలో మిమ్మల్ని సరిచేయాలనుకుంటున్నాను అన్నాడు. బ్రహ్నం గారు కూడా అన్నారు, తప్పకుండా నన్ను సరిచేయండి, నేను కూడా సరిచేయబడాలనుకుంటున్నాను అన్నాడు. అలాగా అని అంటే, అవునంట, ఏం కాదు కానీ ఇదిగో మరి అపోస్తుల కాలంలోనే అద్భుతాలు ఉన్నాయి, అపోస్తుల కాలంలోనే ఈ ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. కానీ మీరు ఎందుకు అద్భుతాలు ఉన్నాయని బోధిస్తున్నారు? ఆ విషయంలో మిమ్మల్ని నేను సరిచేయాలనుకుంటున్నాను అని అంటే, ప్రవక్త బ్రహ్నం గారు కూడా సరే నన్ను సరిచేయండి. సరే మరి అపోస్తుల కాలంలోనే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని లేఖనం ఎక్కడ ఉంది చూపించు అని అన్నాడు. అంటే ఈ కాలంలోనూ కూడా వాక్యము, ఈ కాలంలోనూ కూడా అద్భుతాలు జరుగుతాయి అయితే అని అంటే, ఖచ్చితంగా జరుగుతున్నాయండి అని అన్నాడు బ్రహ్నం గారు. అలాగే అయితే నన్ను గుడ్డివాడిగా చెయ్యి అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందండి? ఈ వ్యక్తి అన్నాడు, నన్ను మరి నిజంగా దేవుడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు అని అంటున్నావు కాబట్టి ఆయన కార్యాలు కూడా ఎప్పుడు ఒకేలా ఉంటాయంటున్నావు కాబట్టి నన్ను గుడ్డివాడిగా చెయ్యి ఇప్పుడు అని అన్నాడు. బ్రహ్నం గారు కూడా చెప్పిన డైలాగ్ అదే, నువ్వు ఆల్రెడీ గుడ్డివాడివి, మళ్ళీ నేను గుడ్డివాడికి చేయడం ఏంటి అని. అర్థమవుతుందా? అలాగే ఈ బాబు గోగినేని పరిస్థితి కూడా అదే. అర్థమవుతుంది కదండి? వాడు కావాల్సింది ఏంటిది అని అంటే, అక్కడ నందిని చూసి పంది అంటాడు, ఆ టైపోడు. అలాంటి వాళ్ళు నాస్తికవాదంతో ఉన్న వాళ్ళు స్పిరిట్ చాలా డేంజర్. రాను 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 ఈ సైన్స్ ఎక్కడ నడిపిస్తుంది తెలుసండి? నాస్తికవాదం దగ్గరికే నడిపిస్తుంది, అక్కడికే నడిపిస్తుంది. అక్కడికి వెళ్ళిపోతారు మనుషులు కూడా. అదే మనకి బుధవారం పూట చెప్పుకున్న మెసేజ్లు ఇవే వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి, చూసుకుందాం. హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారి యొక్క జన్మ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఆయన శరీరంలో ప్రవహిస్తున్న రక్తం ఎవరిది? దేవుని రక్తము. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, దేవుడు మానవుడికి ఏ క్రమాన్ని పెట్టాడో అలాగే దేవుడు కూడా తనకు కూడా అదే క్రమాన్ని పెట్టుకుంటున్నాడు. ఎప్పుడు నేను అదే చెప్తున్నాను, మానవుడు జన్మించడానికి దేవుడు పెట్టినటువంటి నియమము, అది కూడా అనుమతితో కూడిన చిత్తం గురించి మాట్లాడుతున్నాను. అనుమతితో కూడిన చిత్తంలో దేవుడు పెట్టిన నియమం ఏమిటి అంటే, ప్రతి పురుషుని యొక్క జీవకణం లేదా శుక్రకణము స్త్రీ యొక్క అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత ఆ తర్వాత ఒక చిన్న పిండంగా ఏర్పడుతుంది, అంతే కదండి? ఆ చిన్న పిండంగా ఏర్పడింది, కొన్ని నెలలకి అది మాంసం ముద్దగా మారుతూ అవయవాలుగా ఏర్పడుతూ 9 నెలలకి కంప్లీట్గా ఒక బేబీగా మారి అప్పుడు 9-10 నెలలకి భూమి మీదకి వస్తున్నాడు. అది జన్మించే విధానం. అంటే దానికంటే ముందు ఖచ్చితంగా ఒక పురుషుని యొక్క కణం ఉండాలి, ఒక స్త్రీ యొక్క అండము ఉండాలి.
ఈ రెండు కలయిక ద్వారా అక్కడ ఒక జీవం ఉత్పత్తి అవుతుంది. మీకు అర్థమవుతుంది కదండి? ఆ రెండు కలయిక ద్వారా ఉత్పత్తి అవుతుంది. అది మనుషుడికి దేవుడు పెట్టినటువంటి విధానం. మరి ఇప్పుడు దేవుడు కుమారుడుగా క్రీస్తు ఈ భూమి మీదకి రావాలి కాబట్టి దేవుడు కూడా ఒక గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఆ గర్భం మరియ యొక్క గర్భమై ఉన్నది. ఇప్పుడు మరియ యొక్క గర్భంలో రావాలి అని అంటే దేవుడు నరుడికి పెట్టినటువంటి విధానమే. నరుడికి ఏ విధానం పెట్టాడు? నరుడికి పురుషుని యొక్క జీవకరం ఉండాలి, స్త్రీ యొక్క అండమో ఉండాలి. మరి ఇప్పుడు క్రీస్తు భూమి మీదకి రావాలి, యేసు ప్రభువు భూమి మీదకి రావాలంటే అతనికి కూడా పురుషుని యొక్క జీవకరం ఉండాలి, స్త్రీ యొక్క అండము కూడా ఉండాలి. ఎలాగా? ఇప్పుడు అది కావాలి మనకి. పోనీ పురుషుని యొక్క జీవకరం పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది, అంతే కదండి? హల్లెలూయా. మరి స్త్రీ యొక్క జీవకరం, స్త్రీ యొక్క అండము ఎవరిది? స్త్రీ ఎవరు? మరియా. ఇప్పుడు స్త్రీ యొక్క అండం ద్వారా పరిశుద్ధాత్మ లేదా దేవుడిగా ఉన్నటువంటి ఆయన, లోగస్గా ఉన్నటువంటి ఆయన జీవకణము మరియ యొక్క అండంతో ఫలితీకరణ చెందిందా? మరి చెందినట్లయితే ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం కాదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదండి? మరి ఎలా సాధ్యము? లేదు, దేవుడే రక్తాన్ని సృజించుకున్నాడు, దేవుడే అండాన్ని సృజించుకున్నాడు, రెండు జరిగింది, ఫలితీకరణ చెందింది. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే వర్తమానంలో చాలాసార్లు ప్రవక్త చాలా విషయాలు అవే చెప్పారు. అది రైటే కదా? అంత సింపుల్గా నువ్వు అర్థం చేసుకుంటే ఈ వర్తమానంలో నువ్వు ఇంకా ఒక మెట్టుకు రాలేదు. చూడండి, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? తన గుణలక్షణాలు వ్యక్తం చేస్తున్నాడు. ప్రతిసారి కూడా తనలో ఉన్న గుణలక్షణాలను బయటకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాలు ఆయన కొంతమంది మనుషులు ఎన్నుకుని తన గుణలక్షణాలు వాళ్ళ ద్వారా బయలుపరుచుకుంటూ ఉన్నాడు, అంతే కదండి? ఆ కోణంలో ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నరుడికి నియమం ఏ నియమాన్ని అయితే పెట్టాడో, నరుడి యొక్క జన్మ కోసం ఆయన ఎటువంటి నియమాన్ని అయితే పెట్టాడో అటువంటి నియమం ద్వారా ఆయన కూడా భూమి మీద జన్మించాడు. నిజంగానే హల్లెలూయా. దేవుని యొక్క గుణలక్షణం ఏమిటి అంటే ప్రవక్త బ్రహ్మ గారు చాలా వర్తమానాల్లో ఆయన బోధించాడు. దేవుడు ఆయనలో స్త్రీతత్వము ఉంది, పురుషతత్వము ఉంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనలో స్త్రీతత్వం ఉంది, పురుషతత్వం ఉంది. కాబట్టి దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో ఆ స్వరూపంలోనే ఆదామును తీసుకొచ్చాడు. ఆత్మనరుడుగా ఉన్నటువంటి ఆదాములో ఏమున్నారు? పురుషతత్వం ఉంది, స్త్రీతత్వము ఉంది. కాబట్టి ఆత్మనరుడుగా ఉన్నటువంటి ఆదాములో నుంచి దేవుడే మట్టి శరీరంలో తీసుకొచ్చాడు. ఆ ఆత్మనరుడుగా ఉన్నటువంటి ఆదామును మట్టి శరీరంలో పెట్టాడు. మట్టి శరీరంలో ఉన్నటువంటి ఆదాములో ఇప్పుడు అవ్వ కూడా ఉంది. అవ్వ కూడా ఉన్నటువంటి ఆ స్త్రీతత్వంతో ఉన్నటువంటి అవ్వని ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలిగించి ఆయన ప్రకటన నుంచి బయటికి తీసి ఆ స్త్రీతత్వం అందులో పెట్టాడు దేవుడు. మీకు అర్థమవుతుంది కదండి? ఈ స్త్రీతత్వము, ఈ పురుషతత్వము ఎవరి దగ్గర ఉంది? అసలు దేవుని దగ్గరే ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు కన్యమరియ గర్భం దగ్గర జరిగిస్తున్నటువంటి కార్యం ఏమిటి అంటే పురుషతత్వంలో ఉండి ఆయన పురుషుని యొక్క జీవకాన్ని ఉత్పత్తి చేశాడు, స్త్రీతత్వంలో నుండి ఆయన అండాన్ని ఉత్పత్తి చేశాడు. మీకు అర్థమవుతుంది కదండి? దేవుడి దగ్గర పురుషతత్వం ఉంది, స్త్రీతత్వం ఉంది. దేవుడు రెండు రొమ్ములతో ఉన్నాడని ప్రవక్త మాట్లాడాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. ఆ సర్వశక్తి గల దేవుడుగా అతను యెహోవా షమ్మాగా ఉన్నాడు, ఆయన ఎల్ షద్దైగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎల్ షద్దై అంటే అర్థం ఏమిటి? రెండు రొమ్ములు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన అబ్రహామును దర్శించినప్పుడు ఎల్ షద్దైగా దర్శించాడు అన్నాడు ఆయన. ఎల్ షద్దైగా ఆయన దర్శించి తన కుమారుడిని, తన కుమార్తెకి తన రెండు రొమ్ముల ద్వారా ఆ పాలు ఇచ్చి వారి శరీరాలను మార్పు చెందించాడు అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుంది కదండి? కాబట్టి దేవుడి దగ్గర ఉన్న గుణలక్షణం మీకు అర్థమవుతుందా? ఒకటి స్త్రీతత్వం ఉంది, పురుషతత్వం కూడా ఉంది. కాబట్టి కన్యమరియ గర్భం దగ్గర అదే కార్యం జరిగింది. ఇప్పుడు ఆయన ఒక పురుషకణంగా ఉండి ఆ యొక్క శుక్రకణంగా పరిశుద్ధాత్మ ద్వారా ఉత్పత్తి చేశాడు. ఆయనలోనే స్త్రీతత్వంలో నుంచి ఒక అండాన్ని కూడా ఉత్పత్తి చేశాడు. చేసి ఇప్పుడు ఆ రెండు కూడా ఫలదీకరణం చెంది క్రీస్తు అనే శరీరం భూమి మీదకి వచ్చింది. అందులో ఎటువంటి మరియ యొక్క అండంతో ప్రమేయం లేదు, అక్కడ యోసేపు యొక్క శుక్రకణంతో ప్రమేయం లేదండి. అది పరిశుద్ధమైనటువంటి జన్మ. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదండి? ఇప్పుడు ఆ జన్మే ఈరోజు ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో కూడా జరగాలి. క్రీస్తాత్మను కలిగి ఉండాలి అని అంటే నీ దగ్గర ఇప్పుడు ఆ జన్మ ఉండాలి. క్రీస్తు ఎలా జన్మించాడో ఆ జన్మ ఈరోజు మనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ జన్మ ఎలాంటి జన్మ అంటే ఇది అతీతమైన జన్మ. దీని ముందున్నటువంటి వ్యక్తులు ఎవరు ఇటువంటి జన్మ జన్మించలేదు. హల్లెలూయా. అలాగే దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా ఎవరు అటువంటి జన్మ జన్మించలేదు. క్రీస్తు జన్మించిన విధానంలో జన్మించారు. అదొక అతీతమైన జన్మ. అది ఎవరికి అందలేనటువంటి గొప్ప జన్మ అండి. హల్లెలూయా. ఆ జన్మలో నుంచి మరి యేసుప్రభువు జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత లేఖనం సెలవిస్తుంది మొట్టమొదటిగా ఆయన ఒక్కడే ఆ విధంగా జన్మించాడు. కానీ మేడగది దగ్గరికి వచ్చినప్పుడు 120 మంది కూడా అదే విధంగా జన్మించారు. అర్థమవుతుందండి? వారి ఆత్మలు ఆ రీతిగా జన్మించే శరీరము ఇంకను తల్లి గర్భంలో జన్మించిన జన్మలోనే ఉంది శరీరము. కానీ వారి ఆత్మ జన్మించింది చూసారా, అది ఆల్రెడీ యేసు ప్రభువు వారు ఎలా అయితే జన్మించారో అలా జన్మించారు. హల్లెలూయా. ఆ జన్మ అక్కడ స్టార్ట్ అయింది. మళ్ళా ఆ జన్మ ద్వారా ఈరోజు ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుని అంగీకరించిన ప్రతి మనిషి కూడా తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి మనిషి కూడా అటువంటి జన్మనే కలిగి ఉన్నాడు. హల్లెలూయా.
అది ఒక అతీతమైన జన్మ. అది మొదటి రాకడలో జరిగిన జన్మ అండి. మరి ఇప్పుడు మొదటి రాకడలో ఉన్నటువంటి జన్మ అలా జన్మించడం కారణమని పెట్టే కదా చాలామంది అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు అక్కడ ఉన్నటువంటి సద్దుకాయలు అందరూ కూడా ఏమంటున్నారు, దూషిస్తున్నారు. నీ జన్మ ఎలాంటిదో మాకు తెలియదా, నీ పుట్టుక ఎలాంటిదో మాకు తెలియదా, నువ్వు అక్రమ సంతానము, నీవు వివాహం కాకమునిపై నువ్వు జన్మించావు. ఏమిటిది అని అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే ఆయన జన్మను బట్టి ఆయన డిసైడ్ చేశారు. అర్థమవుతుంది కదండి. ఆయన జన్మను బట్టి అతను ఏమై ఉన్నాడో డిసైడ్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ రోజు కూడా ఆయన అలాంటి అతీతమైన కార్యమే చేసినట్లయితే ఈ రోజు కూడా ఈ కాలంలో ఉన్నటువంటి ఈ సంఘ శాఖలు కానీ ఎవరైతే అన్యులైతే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ గడియ వర్తమానాన్ని విశ్వసించట్లేదో వాళ్ళకి కూడా ఈ కాలంలో మెస్సయ్య యొక్క కార్యము కూడా అలాగే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే ఎవరికి ఊహించలేని రీతిగా మొదటి జన్మ జరిగింది, ఎవరికి ఊహించలేని రీతిగా రెండవ రాకడ కూడా జరిగిందండి. హల్లెలూయా. ఎవరు ఊహించలేనిది అంటే మానవ ప్రపంచం మేధస్సుతో నిండిపోయినటువంటి సైన్స్ టెక్నాలజీతో నిండిపోయిన ఈ ప్రపంచానికి అంతు పట్టలేని రీతిగా ఆయన వచ్చాడు. మీకు అర్థమవుతుంది కదండి. అంతు పట్టలేని రీతిగా వచ్చాడు. ఈ మేఘము నీటి బిందువులతో ఏర్పడిన మేఘము కాదు ఇది. ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళి కనబడుతున్న చూస్తున్నప్పుడు ఆ మేఘాలు కనబడుతున్నా చూసారా, ఆ మేఘాల లాంటి మేఘం కాదండి ఇది. దేవుడే స్వయంగా ఏర్పాటు చేసుకున్న మేఘం అది. హల్లెలూయా. దేవుని యొక్క 7 ఆత్మలు. అర్థమవుతుంది కదండి. దేవుని చూడండి, మొదటి జన్మలో ఆయన 7 ఆత్మలు కలిపి ఒకే పరిశుద్ధాత్మ. తెలుసు కదండి ఆ విషయం. 7 ఆత్మలు కలిపి ఒకే పరిశుద్ధాత్మగా కన్యమరి గర్భాన్ని ఆవరించింది. దాని ద్వారా క్రీస్తు జన్మించాడు. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఈ చివరి కాలంలో 7 ఆత్మలు కలిసి ఒకే ఆత్మ, 7 ఆత్మలు కలిసి ఒకే ఆత్మగా. ఇప్పుడు ఇది కూడా ఎలా ఉంది అంటే ఇది ఒక అతీతమైన కార్యమే. ఎందుకు అతీతమైన కార్యం ఇది? ఈ మేఘం ఎందుకు అతీతమైన కార్యమైంది ఈరోజు మనకి? ఇది ఒక సాధారణమైన మేఘంగా నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? ఒకవేళ ఈ ఫోటోని కానీ లేదా ఈ మేఘం గురించి కానీ నీ స్నేహితుల దగ్గర లేదా నీ బంధువుల దగ్గర లేదా నీ సంఘశాఖలు ఎవరో స్నేహితులు ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దీన్ని నీవు చూసిన కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారు? ఈ రోజు నువ్వు ఒకవేళ ఇది మేఘము కాదు, ఇది కేవలం ఒక మేఘము కాదు, ఇది క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్తుంటే వాళ్ళు నమ్మగలిగే స్థితిలో ఎందుకు లేరు తెలుసండి? ఒకటే, ఈయన పుట్టుకేట మనకు తెలియదా? వీళ్ళు మేఘం అని చెప్తున్నారు, ఈ మేఘం మన గురించి తెలియదు. ఎన్నిసార్లు ఆకాశంలో చూస్తారు, ఎన్ని మేఘాలు కనబడుతుంటాయి. మేము చిన్నప్పుడు మేడ మీద పడుకొని ఉన్నప్పుడు, ఆ మంచాల మీద పడుకున్నప్పుడు ఎన్ని మేఘాలు ఆ చంద్రుడి వెలుగులు వెళ్తుంటే ఎన్నో చూసి ఎన్ని ఆకారాలు చూసి, గుర్రం ఆకారం కనబడింది, ఏనుగు ఆకారం కనబడింది, ఈ ఆకారాలు కనబడితే ఆ ఆకారం ఇది చూస్తే వీళ్ళకేమో ఇదంటే క్రీస్తు అంట. ఎన్ని ఆకారం చూస్తుంటాం, వీళ్ళకి ఇది క్రీస్తు అంట. ఈయన క్రీస్తే అని నువ్వు అనడానికి చూడండి, ఇప్పుడు కనిపిస్తున్న ఈ మేఘాలకు అతీతమైన మేఘంగా ఉంటేనే ఈయన క్రీస్తు అవుతాడు. అంతే కదండి. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువు వారు ఎందుకు అతీతమైన జన్మ కలిగి ఉన్నాడంటే మిగతా వారు జన్మించిన విధానం జన్మించలేదు కాబట్టి. అలాగే ఈ ఆకాశ మండలంలో కనిపిస్తున్న ఈ మేఘాలకు అతీతమైన మేఘంగా ఉంటేనే క్రీస్తు ఈయన. అలాగే కాకుండా సాధారణమైన మేఘాల దగ్గర ఉన్నటువంటి మేఘంగా ఉంటాయి ఈయన క్రీస్తు కాడు. మనము నమ్మం. అంతే కదండి, మనము నమ్మం. అతీతమైనటువంటి మేఘంగా ఈయన వచ్చాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఈయన అతీతంగా ఎలా వచ్చాడు? ఈ మేఘం వచ్చినటువంటి వాతావరణం ఎక్కడుంది? ఈ మేఘం అగుపించినటువంటి వాతావరణం ఎలా ఉంది? ఈరోజు ఈ సైన్స్ ఈ టెక్నాలజీలు ఏం చెప్తున్నాయి? నిజంగా మనుషులు ఏ వాతావరణంలో నివసిస్తున్నారు? విమానాలు ఏ వాతావరణంలో ప్రయాణం చేస్తున్నాయి? మేఘాలు ఏ వాతావరణంలో ఉన్నాయి? ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఏ వాతావరణంలో ఉన్నాయి? వీటికి అన్నిటికీ అతీతంగా ఉంటేనే ఈ మేఘం క్రీస్తు అయి ఉంటాడు. అంతే కదండి. చిన్నప్పటి నుంచి మనం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం ఈ ఆవరణాల గురించి, వాతావరణాల గురించి మనం చదువుతూ ఉంటాం. ఆ ఒక్కొక్క వాతావరణంలో ఏమేమి ఉన్నాయో ఒక 10 నిమిషాలు చూద్దాం. అవి కూడా చూసి నేను ఈ వర్తమానంలోకి వెళ్దాం. అవి నేను రాసుకోలేదు, చూస్తాను, చూద్దాం. ఇందులోనూ నేను ఎప్పుడో అవి స్క్రీన్ షాట్ ఏవో తీసుకున్నట్టు గుర్తుంది. ఒక్క నిమిషం. ఈ ఆవరణాల గురించి మనం చిన్నప్పుడు ఏ 6th క్లాస్లో ఎక్కడో మనం చదువుకొని ఉండొచ్చు. చూద్దాం. 5 ఉన్నాయంట. అందులో ఫస్ట్ది ట్రోపోస్పియర్. తెలుగులోనే ఉన్నాయి, ఇంగ్లీష్లో తెలుగులో ఒకటే గలంటే అనుకుంటాను. ట్రోపోస్పియర్ అంట. రెండోది స్ట్రాటోస్పియర్. మూడోది మోసోస్పియర్ అంట. మేసోస్పియర్. 4 థర్మోస్పియర్. 5 ఎక్స్పోస్పియర్ అనమాట. ఈ మొత్తం ఈ 5 ఈ పొరల్లోని ఈ ఆవరణాల్లో ఏమేమి జరుగుతాయో చూడండి. మొట్టమొదటిగా ఎక్కడ ఏది జరుగుతుందో చూద్దాం. ముందు ట్రోపోస్పియర్లో ఏం జరుగుతుందో చూడండి. ఈ వాతావరణం ఎక్కడ ఉంది? ఇది నేను అసలు ఒక మామూలుగా ఇక్కడ ఉన్నాయి చూడండి.
ఇది మీకు అర్థమవుతుందండి? మంచిది, బాగానే పెట్టారు. ఇది మన అర్త్. ఇది దీనిపైన ఉన్న లేయర్స్ ఇవన్నీ కూడా చూడండి. ఈ ట్రోపోస్పియర్లో ఏం కనిపిస్తున్నాయి అంటే భూమి ఉపరితలానికి అత్యంత సమీప ఆవరణం. అంటే ఇది భూమికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ వాతావరణం అంతా కూడా. ఎత్తు 8 నుంచి 18 కిలోమీటర్లు, అంటే చాలా దగ్గరే. ఇక్కడి నుంచి భూమి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? ఇది 8 నుంచి 18 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ గ్యాప్లో, అంటే ఈ ఈ ఈ ఏరియా అంతా కూడా, ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ ఏరియా అంతా కూడా ఏముంటుంది అంటే ఆ కిలోమీటర్ ఎత్తులో అది ఉంటుంది. ఏ ఆవరణం? అది ట్రోపోస్పియర్ అంట. ఈ వాతావరణంలో జరుగుతున్న మార్పులు ఎలాంటివి అంటే ఇక్కడ వర్షాలు, గాలులు, మంచు, మేఘాలు అన్నీ ఇక్కడే ఏర్పడతాయి. మీకు కనబడుతుంది అంతానా? వర్షాలు కనబడుతుందమ్మా ఇది అందరికీ? ఈ పక్క కొంచెం ముందున్న వాళ్ళకి అర్థం కాదు, కొంచెం వాళ్ళకి కనబడుతుంది. చూడండి, వాతావరణం కూడా ఈ ట్రోపోస్పియర్లో ఏం కనిపిస్తుందంట? 0 నుంచి 10 మైల్స్ అని ఉంది. ఇది ఇక్కడ నేను తీసుకున్న దాంట్లోని 8 నుంచి 18 కిలోమీటర్స్ అని ఉంది. చూద్దాం. అయితే ఏదైనా సరే ఇక్కడ జాగ్రత్త చూస్తే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ చూస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ క్లౌడ్స్, మేఘాలు, వర్షాలు పడ్డము, టెంపరేచర్ కూడా చూడండి అక్కడ ఎలా ఉంది. ఇవన్నీ వాతావరణం కూడా ఎక్కడుంది? ఏ ఆవరణంలో ఉంది అంటే ట్రోపోస్పియర్లో కనిపిస్తుంది. ఇక్కడే మేఘాలు ఏర్పడతాయి. చూడండి, గుర్తెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. మనకి మేఘాలు ఏర్పడే ప్రాంతం కూడా ఇదే. దీని తర్వాత మనకి మేఘాలు కనబడవు. పైకి వెళ్తే మేఘాలు ఉండవు. ఇంక పైన ఈ లేయర్స్లో ఎక్కడ కూడా మనకి మేఘాలు కనిపించవండి. హల్లెలూయా. చూడండి, మరొకసారి చెప్తున్నా. ఇదంట భూమి ఉపరితలానికి అత్యంత సమీప ఆవరణం. అంటే భూమికి చాలా దగ్గరగా ఉంది. ఇది భూమి ఇక్కడి నుంచి చాలా దగ్గరలో ఉంది. ఇది తర్వాత దీని ఎత్తు 8 నుంచి 18 కిలోమీటర్లు. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభువారు గొర్రెల కాపర్లకి దూతలు దర్శించినప్పుడు అక్కడ ఒక మాట, ఇదిగో యూదులుగా రాజుగా పుట్టిన దావీదు కుమారుడు నేడు పుట్టి ఉన్నాడు అని చెప్పి, హల్లెలూయా, వాళ్ళకు సూచన ఇచ్చింది. ఎక్కడైతే పొత్తిగుడ్డలతో ఆ శిశువు చుట్టబడి ఉంటాడో ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు అని. కాబట్టి ఇప్పుడు ఈ యూదులు లేదా ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా అనేక మంది శిశువులు చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కడైతే ఆ పొత్తిగుడ్డలు అంటే ఆ యొక్క పశువులకు వాడినటువంటి గుడ్డలతో చుట్టబడినటువంటి శిశువు ఎక్కడున్నాడు అని చూసినప్పుడు ఒక పశువుల సాలలో ఉన్నాడు. అంతే కదండి. అలాగా వాళ్ళు ఏం చేశారు? మొదటి నుంచి ఒక్కొక్క పొరను వెతుక్కుంటూ వెళ్తున్నారు, ఒక్కొక్క లేయర్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడో అర్థమవుతుంది కదండి. ఎక్కడ ఆ 7 దూతలతో చుట్టబడి ఉన్నాడో అక్కడ ఆయన ఉంటాడని వెతుకుతూ ఉన్నారనమాట. హల్లెలూయా. ఈ సమాచారం ఎవరు తీసుకొచ్చారు? దూత. కాబట్టి ఈ వాతావరణంలో జరుగుతున్న ప్రధానమైన సంఘటనలు గుర్తెట్టుకోండి. ఇక్కడే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఇలాంటివి ఏమైనా ఎవరైనా ఈ ఆడుతున్న వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలోనే మేఘాలు ఏర్పడతాయి. ఈ ఏరియాలోనే మనకి వర్షాలు, తుఫాన్లు అన్నీ కూడా ఇక్కడ వస్తుంటాయి. తర్వాత చూద్దాం. తర్వాతది స్ట్రాటోస్పియర్. ఇది 18 నుంచి 50 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి చూపించండి, ఇదే కదండి. ఇక్కడిది మరి నేను చదివిన దాంట్లో అలా ఉంది, ఇందులోని కొంచెం మరి అట్టి తేడా వచ్చాయి. చూడండి, అంతే. చూడండి, ఇక్కడే కనిపిస్తుంది. ఈ ఏరియాలో ఏం జరుగుతుంది? భూమి చుట్టూ ఈ ఏరియాలోని ఈ భూమి చుట్టూ కూడా ఈ ఏరియా దగ్గరికి వచ్చేసరికి ఏం కనిపిస్తుంది అంటే ఓజోన్ లేయర్ ఉంది అక్కడ. చూసారు ఇక్కడ గ్రీన్ కలర్లోని, బ్లూ కలర్లోని ఇది అంతా కూడా ఓజోన్ లేయర్. తర్వాత అక్కడే ఏరోప్లేన్స్, ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఆ యొక్క లేయర్లోనే వెళ్తుంటాయి. అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే ట్రోపోస్పియర్ దాటిన తర్వాతనే ఈ విమానాలన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. చూసారండి, అక్కడ విమానాలు ప్రయాణం చేయడానికి వెళ్ళే ఆవరణం ఏంటిది అంటే స్ట్రాటోస్పియర్. చూడండి, అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి కొంచెం. ఇక్కడ మనకి ఏమి ఏర్పడట్లేదు. ఈ లేయర్లకు వచ్చేసరికి ఏం కనబడి మేఘాలు లేవు, వర్షాలు కానీ ఏమీ లేవు అక్కడ. ఇంకా థండర్స్ ఉంటాయి లేదా తర్వాత సంగతి. ఇక్కడ ఈ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు కేవలం మనకు కనిపిస్తుంది విమానం ఒకటే వెళ్తుంది. ఇక్కడ కొంచెం చూద్దాం. దీని ఎత్తు 18 నుంచి 50 కిలోమీటర్లు. ఓజోన్ లేయర్ ఈ ఆవరణంలోనే ఉంటుంది. విమానాలు ఎక్కువగా ఈ పొరలోనే ప్రయాణిస్తాయి. ఇక్కడ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ఉంది. క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు మూడోది మెసోస్పియర్. ఈ మెసోస్పియర్ దగ్గరికి వచ్చినప్పుడు దీని హైట్ చూడండి. ఎత్తు 50 నుంచి 80 కిలోమీటర్లు. 50 నుంచి 80 కిలోమీటర్లు. ఇది ఇక్కడ ఇది ఈ ఏరియా చూసారండి, ఇది ఈ ఏరియా. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. భూమిని తాకే ముందు కలిసిపోయే ఉల్కలు ఇక్కడ దగ్ధమవుతాయి. అంటే ఏదైనా ఈ స్పేస్లో ఏవైనా ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడైనా చిన్న భూమికి టచ్ చేయడానికి వచ్చే ముందు ఈ మెసోస్పియర్ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ కూడా బూడిదైపోతాయి.
వాతావరణంలో చాలా ఓకే, ఇక్కడ దగ్ధమైపోతాయి. వాతావరణంలో చాలా చల్లటి భాగం అది. చూడండి టెంపరేచర్ ఎలా మారుతుంది అక్కడ. తర్వాత 4 థర్మోస్పియర్. దీని ఎత్తు చూడండి 80 నుంచి 400 కిలోమీటర్లు. ఇదంతా కూడా 80 నుంచి 400 కిలోమీటర్లు అంట. ఇక్కడ ఏం జరుగుతుంది ఏరియా అంతా కూడా ఇదంతా ఈ ఏరియాకే చూడకండి, ఇలా రౌండ్ సర్కిల్లో చూడాలి. ఎందుకంటే అర్త్ ఇక్కడ ఉంది కదా, ఇలాగా మనకి ఇదంతా కూడా ఇలా తిరుగుతున్నాయి ఇవన్నీ ఇలాగా. ఈ 4వ దాంట్లో చూద్దాం. దీని ఎత్తు 80 నుంచి 400 కిలోమీటర్లు. అత్యధికంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. చూడండి ఇక్కడేమో ఇందాక చూస్తే చల్లగా ఉందన్నారు, కానీ పైకి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ ఏమైంది, పెరిగిందంట. అత్యధికంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉపగ్రహాలు, శాటిలైట్స్ మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఈ పొరలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరైనా ఈ శాటిలైట్స్, మనం రాకెట్ లాంచింగ్ స్టేషన్ శ్రీహరికోట ఉంది కదా, అక్కడి నుంచి కానీ నాసా కానీ ఇంకా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు విడిచిపెడుతున్నటువంటి కొన్ని ఏవైతే ఈ సిగ్నల్స్ కోసం వాటి కోసం వాడుతున్నారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి అక్కడ అరోరా ఏదో కనిపిస్తుంది చూసారా, హర్మన్ లైన్, ఇదిగండి ఇక్కడ శాటిలైట్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాయి. తర్వాత 5 ఎక్సోస్పియర్. ఇది కూడా చూడండి అత్యంత పై ఆవరణం. ఇది ఇంకా లాస్ట్, ఇది ఈ ఏరియా. దీంట్లో 400 కిలోమీటర్లు పైగా అంతరిక్షం వరకు విస్తరించి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇదంతా కూడా 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అంతరిక్షం అంటే ఇంక ఇది ఈ పైది ఇంకా పూర్తిగా స్పేస్ అనమాట. ఇవన్నీ లేయర్స్, ఇంకా అదంతా ఖాళీ స్థలం, దాంట్లోకి ఇది కలుస్తుంది. గాలి చాలా పల్చగా ఉంటుందంట అక్కడ. ఉపగ్రహాల ప్రయాణ విభాగం కూడా ఇదే. ఇక్కడే ఉపగ్రహాలు తిరుగుతాయి. ఇవన్నీ స్పేస్ షిప్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు రాకెట్స్ ఏవైనా సరే విడిచిపెడితే అవన్నీ కూడా అక్కడ తిరుగుతుంటాయి ఈ సర్కిల్లో, ఈ ఏరియా అంతా కూడా. మీకు అర్థమవుతుంది కదండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అతీతమైన జన్మ గురించే మాట్లాడుతున్నాను. ఒక అతీతమైన జన్మ. హల్లెలూయా. ఇక్కడ ప్రధానంగా మనం మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే భూమి నుంచి మనకు ఫస్ట్ టచ్ అవుతున్నటువంటి లేయర్ ఏది అంటే ట్రోపోస్పియర్. ఈ ట్రోపోస్పియర్ యొక్క ఆ యొక్క పరిస్థితులు, అక్కడ వాతావరణ విధానాలు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మేఘాలు ఏర్పడతాయి, ఇక్కడే వర్షాలు ఏర్పడతాయి. దీని యొక్క డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే 9 కిలోమీటర్స్లో చూసుకున్నప్పుడు ఎంత అని చెప్పాను మీకు, 8 నుంచి 18 కిలోమీటర్ల మధ్య ఇదంతా కూడా ఉంటుంది. భూమి నుంచి 8 కిలోమీటర్లకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 18 కిలోమీటర్, 8 నుంచి 18 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి లేయర్ అనమాట ఇదంతా కూడా. ఈ లేయర్లోనే మేఘాలు ఏర్పడుతున్నాయి, ఈ లేయర్లోనే మనకు వర్షాలు ఏర్పడుతున్నాయి, తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి. చూడండి విమానాలు ఎలా తిరుగుతున్నాయి చూసారా, ట్రోపోస్పియర్ ఈ లేయర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూసే తర్వాత ఏం కనిపిస్తుందో చూడండి. ఒక్కొక్క లేయర్ గురించి ఇలా మనం ఆలోచించుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఈ లేయరే. ఈ డిస్టెన్స్ ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఈ డిస్టెన్స్ 8 నుంచి 18 కిలోమీటర్లు. అయితే మనము ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మన కాలంలో 1963 సంవత్సరంలో ఆయన సన్సెట్ పర్వతం దగ్గరికి బలిష్ఠుడైన దూతగా మేఘము ధరించుకొని దిగొచ్చాడు ఆయన. అర్థమవుతుందండి. ఆయన దిగొచ్చినప్పుడు జాగ్రత్త చూడండి, ఆయన సన్సెట్ పర్వతం దగ్గరికి వచ్చాడు. కానీ అవి సైన్స్ మ్యాగజైన్, లైఫ్ మ్యాగజైన్ ఇవి ఫోటోలు తీసాయి, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ లైఫ్ మ్యాగజైన్ ఫోటోలు తీసిన తర్వాత అది ఫిబ్రవరి 28వ తారీఖున ఆ కార్యం జరిగింది. దానికి ఫోటోలు తీసిన తర్వాత వాళ్ళు ప్రచురించారు. ఆ ప్రచురించినటువంటి ఆ యొక్క ఆ ఫోటో వివరణ ఏంటి అన్ని కూడా మనం ప్రవక్త చాలా వర్తమానాలు ఆయన బోధించాడు. హల్లెలూయా. ఆయన ప్రవక్త బోధించిన వర్తమానాలు చూసినప్పుడు ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే ఆ మ్యాగజైన్లో నుంచే. దాని హైట్ ఎంత, దాని వెడల్పు ఎంత అనేది అతను తీసుకున్నది మ్యాగజైన్లో నుంచే తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అది కూడా కొన్ని విషయాలు నేను చదువుతాను వర్తమానంలో నుంచి. ఇప్పుడు అది ఎక్కడ ఏర్పడింది మనకు, అసలు అది మేఘం కదండి. అది మేఘంగా ఏర్పడినప్పుడు అది ఖచ్చితంగా ఇది కాదు, అదే పెట్టిన ఆయన ఇందాక పెట్టింది. ఖచ్చితంగా మేఘంగా ఏర్పడింది. ఎక్కడ ఏర్పడాలి? ఈ ఏరియాలోనే ఏర్పడాలి. ఖచ్చితంగా ఈ ఏరియాలోనే మేఘంగా ఆయన దిగి రావాలి. ఆయన ఈ ఏరియాలో, ఎందుకంటే మేఘాలు ఏర్పడే స్థలం ఏది? ట్రోపోస్పియరే. ఈ ట్రోపోస్పియర్లో మాత్రమే ఆయన మేఘంగా దిగి రావాలి. ఒకసారి అవకాశం ఉంటే లైఫ్ మ్యాగజైన్ ఈ మొత్తం పేపర్తో ఉన్నది ఉంటుంది, కటింగ్ ఉంటుంది కదా, అది ఉంటుంది చూడు. ఈ లోపు నేను ప్రవక్త చెప్పిన కోడ్ని తీసుకుంటాను.
తీసావది. నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉన్నదా అని వర్తమానంలో బోధించారు. అది సూర్యోదయం అని వర్తమానంలో బోధించారు. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉన్నదా, అది 1963వ సంవత్సరము 6వ నెల 30వ తారీఖు సాయంకాల సమయం. అంటే ముద్రలు తెరవబడి 3వ నెల ముద్రలు తెరవబడ్డాయి మార్చి నెలలోని. తర్వాత మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, 4 నెలల గ్యాప్లోని ఈ వర్తమానం బోధిస్తున్నారు ఆయన. అందులో ఆయన చెప్తున్న పాయింట్ ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. మేఘం గురించి ఆలోచించండి. ఇక్కడ మరి అది మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు ఆ స్టేట్మెంట్ ఏంటనేది. ఏదేమైనా సరే కానీ ఒక్కసారి ఈ హైట్ మనకి ఇక్కడ చూస్తుంటే ఇది ఎలా పెద్ద హైట్గా కనబడట్లేదు. డిస్టెన్స్ ఇది చూసారు ఈ ఫొటోస్లో చూసినప్పుడు ఈ హైట్ పెద్దగా మనకి ఎంత ఏదో కింద మామూలు చూస్తున్న మేఘాలు ఏ హైట్లో ఉన్నా ఆ హైట్లాగే కనబడుతుంది. కానీ ఇది ప్రవక్త చెప్పేది కూడా కాదు. ప్రవక్త ఆల్రెడీ మ్యాగజైన్లో వచ్చిన పాయింట్ని తీసుకుని ఆయన చెప్తున్నాడు. ఆ మ్యాగజైన్లో ఉన్న విషయం ఇదే. ఈ మ్యాగజైన్ ఆయన చూపిస్తూ ఉన్నాడు. సో ఒకసారి ఇందాక ఆవరణాల గురించి ఉన్నాయి కదా, అవి పెట్టు. ఒకసారి మీరు అందరు కూడా మనసులో పెట్టుకోండి ఈ విషయాలన్నీ కూడా. ప్రవక్త ఏం చెప్తున్నాడు ఈ వర్తమానం 3వ పారాగ్రాఫ్లో నేను చెప్తున్నాను. నేను అనుకొనిచున్నాను, బ్రదర్ హికర్సన్ దీనిని మ్యాగజైన్లో నుండి తీసుకుని వచ్చారని వారు నాకు చెప్పాడు. హల్లెలూయా. అతడు దీనిని నా బల్లపై ఉంచెను. దూతల సమాహార సంగతిని గూర్చిన పటమును తెలిపే పత్రిక అది. ఆ పిరమిడ్ ఆకారమును అందులో గమనించండి. ఏ ఆకారం అండి అది? పిరమిడ్ ఆకారము. హల్లెలూయా. గమనించండి. ఈ ప్రక్కనున్న దూతను అనగా రెక్కలు చాచి ఎదురు రొమ్మును చూపినట్టి ఆ దూతను నా కుడి ప్రక్కన చూడండి. ఈ ప్రసంగ వేదిక నుండే కొన్ని నెలల క్రితమే దానిని మీకు చెప్పి తిని. హల్లెలూయా. చూసారా, అది ఇదే, అది ఇదే. హల్లెలూయా. లుక్ పత్రిక లేదా లైఫ్ పత్రికలో అది ప్రచురితమైనది. అది మే నెల పత్రికలో మే 17 అని నేను అనుకుంటున్నాను. మీ ఇంటి దగ్గర ఉన్నాయేమో, ఆ ఫోటోలు ఉన్నాయా మీ దగ్గర? ఉంటే చూడండి, డేట్ పక్కన ఉంటుంది. లైఫ్ మ్యాగజైన్ దగ్గర మే 17, మే 17న అనుకొనిచున్నాను. అది అవునా? అవును, అది మే 17న అందులో వెలువడినది. దాని విషయమై అనేకులు ఆమెకు ఫోన్ చేశారని శ్రీమతి వుడ్ నాకు చెప్పినది. మే 17న అది ఆ పత్రికలో వచ్చినది. మే 17న పత్రికలో అది వచ్చింది. జాగ్రత్త చూద్దాం. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా. అదొక మర్మయుక్తమగు మేఘము. హల్లెలూయా. ఆ జన్మ ఎలాంటి జన్మ అండి? అందరిలాంటి జన్మ జన్మించలేదు ఆయన. ఆయనది మానవుని యొక్క శుక్రకణము, మానవుని యొక్క అండము ద్వారా రాలేదైనా. అతీతమైన జన్మది, అది అతీతమైన మేఘం. అది నీటి బిందులతో ఏర్పడిన మేఘము కాదది. ఖచ్చితంగా నువ్వు ఎలా నమ్మాలి అని అంటే, ఇప్పుడు నువ్వు నీ శరీరాన్ని ఎలా కలిగి ఉన్నావో ఆయన గురించి కూడా నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అదొక మర్మయుక్తమగు మేఘము. ఆ మేఘము 26 మైళ్ళ ఎత్తు అంట. ఎంతండి ఎత్తు? అంటే ఈ ఏరియాలో ఉంది, అది పైకి వెళ్ళిపోయింది. ఎక్కడుంది? ఈ సర్కిల్లో కనిపిస్తుంది. విమానాలు తిరుగుతున్న ఏరియాలో ఉంది. హల్లెలూయా. మేఘం ఇప్పుడు ఎక్కడ దిగొచ్చింది? అది విమానాలు తిరుగుతున్న ఏరియా అనగా స్ట్రాటోస్ఫియర్ దగ్గరికి వచ్చింది. ఇక్కడికి రాలేదండి. అది ఇక్కడికి వచ్చినట్లయితే సైన్స్ మ్యాగజైన్ ఎందుకు ప్రచురిస్తుంది? అలాంటి కొన్ని కోట మేఘాలు ఎన్నో ఈ ఏరియాలో కనబడుతూ ఉన్నాయి. సైన్స్ మ్యాగజైన్ కానీ లైఫ్ మ్యాగజైన్ కానీ అంతగా ప్రచురించింది అని అంటే అది ఒక అద్భుతమైన మేఘం అయితేనే. అదొక అతీతమైన మేఘం అండి. హల్లెలూయా. అతీతమైన మేఘం కానీ దిగొచ్చాడు కనుకనే ఈరోజు సైన్స్ అది ఒక అతీతంగా అది వింతైన మేఘము. కానీ వాక్యంలో అది కనబడుతూ ఉంది. అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేర్పు. హల్లెలూయా. ఆయన బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొస్తున్నటువంటి కార్యం అది. దాన్ని కొన్ని కెమెరాలు ఏం చేశాయి? పట్టుకున్నాయి. దేవుడు అనుమతించాడు కాబట్టి. అదొక మర్మయుక్తమగు మేఘము. ఆ మేఘము 26 మైళ్ళ ఎత్తు, 30 మైళ్ళ వైశాల్యంతో ఏర్పడినది. వైశాల్యం చూడండి, వెడల్పు, ఇదంతా కూడా ఎంత మేఘమే పెట్టు చూడండి. ఇది ఇక్కడ చూస్తుంటే పెద్ద కనబడట్లేదు. 26 మైళ్ళ ఎత్తులో ఉంది. అది 26 మైళ్ళ ఎత్తులో ఉండడమే కాదు, ఇప్పుడు ఆ వెడల్పు కూడా 30 మైళ్ళు వెడల్పులో ఉంది. వైశాల్యం మొత్తం ఇదంతా కూడా ఈ లోపల ఉన్నది అంతా కలిపితే అంత అండి 30 మైళ్ళు వైశాల్యం అని తెలుసు కదండి. ఏరియా చూసారు కదా, మన పిల్లలకి తెలుసు కదా విషయాలని. మ్యాథ్స్లో బాగా తెలిసిన వాళ్ళు ఏరియా గురించి మాట్లాడితే చెప్పేస్తారు వాళ్ళు. ఈ లోపల ఉన్న ఇదంతా ఎంత ఉందంటే అదంతా కలిపి 30 మైళ్ళు, తక్కువ కాదు.
అంత పెద్ద మేఘం అది. హల్లెలూయా. అంత పెద్ద మేఘం 7 దూతలతో ఏర్పడిన మేఘం అది. ఆ 7 దూతలతో ఏర్పడిన మేఘము ఎక్కడ ఏర్పడింది అని అంటే రెండవ ఆవరణంలో పెట్టిన ఇక్కడ ఏర్పడింది. చూడండి, ఈ ఏరియాలో ఇక్కడ ఏర్పడింది. ఇక్కడెక్కడో ఆరిజోనాలోనే చూశాను ప్రాంతం ఉంది. ఆ చూసిన ప్రాంతంలో సన్సెట్ పర్వతం దగ్గరికి అక్కడి నుంచి ఆయన చూశాడు, బ్రహ్మాం గారు చూశారు. కానీ సైన్స్ మ్యాగజైన్, మిగతా మ్యాగజైన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కడ అనుకూలమైన మనం చూసాక పక్కన పేజీలో వచ్చారు ఏ ప్రాంతాలు, మెక్సికో అని చెప్పి ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఫోటోలు తీశారు అనమాట. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ఆయన వచ్చాడు, అది స్పష్టం. మొదటి రాకడలోనే ఆయన ఎంత అతీతంగా జన్మించాడో రెండవ రాకడలో కూడా ఆయన అంత అతీతంగానే జన్మించాడండి. అంత అతీతంగానే ఆయన రెండవ రాకడ కూడా జరిగింది. ఇప్పుడు ఈ అతీతమైనటువంటి రాకడని గుర్తించలేని ప్రజలు ఈరోజు ఉన్నారు. చూడండి, అక్కడ ఇంకా ఆయన అంటున్నాడు, అదొక మర్మయుక్తమగు మేఘము, ఆ మేఘము 26 మైళ్ళ ఎత్తు 30 మైళ్ళ వైశాల్యంతో ఏర్పడినది, దానిని గుర్చే మేము మాట్లాడుచున్నది. హల్లెలూయా. ప్రభుదూత అక్కడికి దిగి వచ్చెను, అంతటా ఆ చోటంతా కంపించెను, మరప్పుడు అక్కడ గొప్ప శబ్దము సంభవించినది. ఏం చూసారండి? ప్రభుదూత దిగొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ గొప్ప భూకంపాల కంపించింది, కంపన వచ్చింది. ఇప్పుడు ఆ ప్రభుదూత గారు దిగొచ్చి ఒక పాదము భూమి మీద, ఒక పాదము సముద్రం మీద. అంతేనండి. ఏమిటి అది? ఒక మనుషుడు, ఒక మానవుడు. ఆయన పాదం ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వచ్చింది. ఆయన 2 పాదములు కూడా, ఈ శరీరం ఏమిటి? నీటితోనూ మట్టితోనూ ఏర్పడింది. ఒక పాదం నీటిలోను, ఒక పాదము భూమి మీద మోపాడు, ఒక శరీరంలోని. అదే విలియం మ్యారన్ బ్రహ్మ అనే శరీరంలోనండి. ఆ ఒక్క శరీరంలోకి ఆయన దిగొచ్చాడు. ఇప్పుడు అందుకే ఆయన దిగొచ్చిన తర్వాత మనం గత వారం చెప్పుకున్నాం, వార్లను వాకర్ డ్రీమ్ దగ్గర కనబడుతుంది. ఇప్పుడు ఆ స్వరం ఎవరితో కాదు కానీ సహోదరుడా అది నీదై ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఆ స్వరం ఏం తీసుకుని వస్తుంది? భూకంపమును, భూమిని కంపింపచేసే శక్తిని తీసుకొస్తుంది. అది దిగొస్తున్నప్పుడే అంత కార్యం జరిగినప్పుడు, అది ఒక మనిషి శరీరంలోకి వచ్చినప్పుడు ఇంకెంత కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ మేఘం ఇప్పుడు ఆ మనిషి శరీరంలో లేదు. ఇప్పుడు వధువు శరీరంలోకి వచ్చింది. బలిష్ఠుడైన దూతగా క్రీస్తు ఇప్పుడు వధువు శరీరంలో ఉన్నాడు. ఆయన నీ శరీరంలోనే ఉన్నాడు. ఆయన నీవే ఆయన కలిగి ఉన్నావు. ఇప్పుడు బలిష్ఠుడైన దూతగా దిగొచ్చిన కార్యమును 2 కన్నులతో భౌతికంగా ఇలా చూద్దామని కోరుకోకు, ఇలా చూడాలి. ఇప్పుడు నువ్వు పక్కన ఒక ఏదో బలిష్ఠుడు దూత వచ్చాడా? ఆహా కాదు, బలిష్ఠుడైన దూత వచ్చాడు. ఇక్కడ బలిష్ఠుడైన దూత నీలోకి వచ్చాడు. క్రీస్తు ఇప్పుడు నీలో ఉన్నాడు. మేఘం ఇప్పుడు నీలో ఉంది. మేఘము నువ్వు ఇప్పుడు ఐక్యపరచబడ్డారు. అదే అతీతమైన జన్మ. ఇది ప్రపంచానికి కనిపించదు, ప్రపంచానికి వింతగా ఉంటుంది. ఇది ప్రపంచానికి వెటకారంగా కనిపిస్తుంది. ఇది అదే క్రిస్మస్ ఇప్పుడు మనకి. హల్లెలూయా. మన క్రిస్మస్ అదేనండి. హల్లెలూయా. ఎవరైతే మేఘమును కలిగి ఉన్నారో వారే నిజమైన క్రిస్మస్ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మేఘం అనగా క్రీస్తుని కలిగి ఉంటే క్రిస్మస్ అయి ఉన్నది. అంతే తప్ప ఈరోజు మొన్న మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్, ఆ క్రిస్మస్ మనం కలిగి లేము. ఆ క్రిస్మస్ మనం కలిగి ఉంటే ఈరోజు క్రీస్తు మనలో ఉన్నాడు. ఈరోజు ఆయన మేఘంగా దిగొచ్చిన ఆయన ఇప్పుడు మీలో ఉండడు. ఆయన ఎప్పుడు మనం దాటుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా. కొన్ని విషయాలు చూద్దాం. మరి 12 అయింది, ఇంకొక 1 అవర్ మరి మన రెగ్యులర్ ఇది ఉదయకాల సమయంలో ఒక అతీతమైన జన్మ గురించి మాట్లాడుకున్నాం. హల్లెలూయా. అతీతమైన జన్మ 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అతీతమైనటువంటి కార్యము ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అంతేనండి. అతీతమైన కార్యము జరిగింది ఈ కాలంలో కూడా. మరి ఈ కాలంలో జరిగినటువంటి అతీతమైన కార్యము, ఈ కాలంలో జరిగినటువంటి అతీతమైన కార్యము ఏ నెలలో న్యూస్లో వచ్చింది? 5వ నెల. అంతేనండి. 5వ నెలలోని న్యూస్లోకి వచ్చింది. మే అంటే 5వ నెల. 5 ప్రవక్త ఏం చెప్పారు? గ్రేస్. ఇంకా 5 గురించి ఏం చెప్పాడు ఆయన? జీసస్. అంతేనా? 5 యేసయ్య ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఫెయిత్ అన్నాడు. ఈ 3 కార్యాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు నేను 5 జీసస్ని తీసుకుంటున్నాను. 5 యేసు. అంతేనండి. 5వ నెల యేసు. 5 యేసు. 5 ఇది 5వ నెల. ఏ తారీఖు? 17వ తారీఖు. ఎన్ని మైళ్ళ ఎత్తులో ఉంది? ఎన్ని మైళ్ళ ఎత్తులో ఉంది? ఎంత వెడల్పు వచ్చింది? అది వైశాల్యం ఎంత? బైబిల్ గ్రంథంలో ఇది ఎక్కడ ఉంది? ఈ కొటేషన్ ప్రవక్త ఎక్కడ మెన్షన్ చేస్తున్నాడు? కనబడుతుందా?
ఎక్కడ కనిపిస్తుంది ఇది? ఏమి 26 మైళ్ళే ఎందుకు రావాలి? అది ఈ 30 మైళ్ళు రావచ్చు కదా, ఇంకేదో కొంచెం 23లో రావచ్చు కదా, వెడల్పు వైశాల్యము 28, 40, 50, 60లో రావచ్చు కదా, 30లోనే ఎందుకు రావాలి? చూసారా? 17వ తారీఖునే ఎందుకు రావాలి? 17వ తారీఖునే ఎందుకు రిలీజ్ చేయాలి? అది ఎప్పుడు తీసారా ఫోటో? అసలు ఫిబ్రవరి 28వ తారీఖున వచ్చింది అది. అప్పుడు తీసిన ఫోటోని పబ్లికంగా ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు? మే 17న. అంతేనండి. మరి మే 17నే రిలీజ్ చేయాలా? ఎందుకు 18 లేదా ముందునే మే 1 ఎప్పుడో రిలీజ్ చేయొచ్చు కదా? ఈ అన్నిటి వెనక పరిశుద్ధాత్మ కార్యం ఉందండి. వీటన్నిటి వెనక ఈ కాలం యొక్క లేఖనాలు నెరవేర్పు ఉందండి. హల్లెలూయా. ఈ కాలం యొక్క నెరవేర్పు లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు నెరవేర్పండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏ దినాలు? నోవాహు దినాలు. నేను ప్రవక్త అంటున్నారు, ఎన్నిసార్లు మెన్షన్ చేశారు ఆయన. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు. ఇది నోవాహు దినాలు, మనుష్య కుమారుడు దినాలు అయి ఉన్నవని. హల్లెలూయా. అదే మనుష్య కుమారుడు ఆయన బలిష్ఠుడంతో దిగొచ్చాడండి. ఖచ్చితంగా సరిపోల్చబడింది. కాబట్టి ఇది వాక్యము. ఈ మేఘము వాక్యంలో రుజువు చేయబడింది. ఈ మేఘం యొక్క హైట్ వాక్యంలో రుజువు చేయబడింది. ఈ మేఘం యొక్క వైశాల్యము వాక్యంలో రుజువు చేయబడింది. ఈ మేఘం యొక్క తేదీ 17 వాక్యంలో రుజువు చేయబడింది. నోవాహు కూడా ఇదే తారీఖున, అర్థమవుతుందండి, ఇదే తారీఖున ఓడలోనికి వెళ్ళాడు 17వ తారీఖున. ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇది అన్ని బయలుపరచబడతాయండి. ప్రవక్త ఎన్నిసార్లు వర్తమానాలు బోధించాడు ఆయన.